యేసు మరణాన్ని జయించి లేచిన రోజే ఈస్టర్ పండగని రెవరెండు ఫాదర్ ధర్మరాజు అన్నారు. హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండల కేంద్రంలో ఈస్టర్ పండగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎలకతుర్తి, నాయిపేట, దేవనూరు గ్రామాల విచారణ గురువుకి జోసెఫ్ ఆధ్వర్యంలో యేసుక్రీస్తు పునరుత్థాన పండుగకు ముఖ్య అతిథిగా రెవరెండ్ ఫాదర్ ధర్మరాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రత్యేక ప్రార్థనల అనంతరం ఆయన మాట్లాడుతూ యేసుక్రీస్తు జీవితంలో పడిన కష్టాలను, శ్రమలను గుర్తుకు చేశారు. ఈ కార్యక్రమంలో కమలాకర్, మత కన్యలు, సంఘ పెద్దలు, అన్ని గ్రామాల భక్తులు పాల్గొన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రపంచవ్యాప్తముగా యేసు ప్రభుని యొక్క పునరుత్థాన పండుగ మహోత్సవాన్ని క్రైస్తవులు జరుపుకుంటున్నారు. మరీ ముఖ్యంగా వరంగల్ నేత్రాసనంలోని ధర్మసాగర్ విచారణలో ఈ సిలువగుట్ట వద్ద అనేక గ్రామాల నుండి ఎంతోమంది క్రైస్తవులు, మిగతా విశ్వాసులు కూడా ఇక్కడ గుమికూడి ఎంతో ఘనముగా ఈ యొక్క పునరుత్థాన పండుగను జరుపుకోవడం జరిగింది. ఈ యొక్క పునరుత్థాన పండుగ కార్యక్రమం అంతా కూడా ఫాదర్ జోసెఫ్ గారి యొక్క ఆధ్వర్యంలో, సంఘ పెద్దల గారి యొక్క ఆధ్వర్యంలో ఎంతో చక్కగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితము మరణాన్ని జయించినటువంటి రోజే పునరుత్థాన పండుగ రోజు. ఆయన మరణపు ముళ్ళును విరిచి, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా, నీ విజయం ఎక్కడా అని ప్రశ్నించినటువంటి రోజే ఈ యొక్క ఈస్టర్ పండుగ రోజు. సమాధిని గెలిచి ఆ యేసు ప్రభు మన అందరికీ కూడా ఒక ఆశను కల్పించినటువంటి రోజే ఈ యొక్క ఈస్టర్ పండుగ రోజు. ఈ ప్రపంచంలోని పుణ్యక్షేత్రాలన్నీ కూడా మూయబడిన సమాధులే, కానీ యేసు ప్రభు సమాధి ఒక్కటే తెరవబడినటువంటి సమాధి. ఆ సమాధి ఎడలే క్రైస్తవ విశ్వాసానికి ఒక పునాది అని మనందరం కూడా తెలుసుకుని, యేసు ప్రభు మనందరి కొరకు సంపాదించి పెట్టినటువంటి ఈ రక్షణను సొంతం చేసుకుని రాబోయే రోజుల్లో ఇంకా ఆదర్శవంతముగా నామకార్థ క్రైస్తవులుగా కాకుండా నిజమైన క్రైస్తవులుగా జీవిస్తూ ఆయన ప్రేమను, ఆయన శాంతిని, ఆయన సమాధానాన్ని మన చుట్టూ ఉన్నటువంటి వారికి పంచడానికి కావలసినటువంటి ఆ ధైర్యాన్ని, శక్తిని ప్రభు నుండి కోరుకుందాం. మరి ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా నడిపించినటువంటి ధర్మసాగర్ విచారణకర్తలు జోసెఫ్ ఫాదర్ గారికి, తర్వాత సిస్టర్స్కి, సంఘ పెద్దలందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను గుంటూరు నుండి ఇక్కడికి రావడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం ఆ దేవుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ.